నిన్ను ప్రేమిస్తున్న దేవుడు, నీపై కరుణ చూపుతున్న, జాలి చూపుతున్న దేవుడు నిన్ను విడిచిపెడతాడా? ఆయన విడిచిపెట్టకుండా పట్టుకున్నాడు, కానీ నీవే బలవంతంగా చేతిని గుంజేసుకుంటున్నావు. ఈరోజు కాదయ్యా, నాకు పని ఉందయ్యా, నాకు అది ఉందయ్యా, నాకు ఇది ఉందయ్యా అంటున్నావు. ఆయన నీతో పదే పదే మాట్లాడాలని ఆశపడుతున్నాడు. సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకొనొచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె అని 3 రోజుల నుంచి ఆయన శుక్రవారం, శనివారం, ఈ రోజు కూడా మాట్లాడుతున్నాడు. మన దేవుడు ఎలాంటి వాడో మనందరికీ తెలుసు. నువ్వు సేవిస్తున్న దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఎంత శక్తిమంతుడో తెలుసన్న వారు ఒకసారి కుడి చేతులు చూపిస్తారా? ఎస్. నేను ఒక్క మాట అన్నా, ఆయన శక్తిమంతుడని. నువ్వు ఎన్ని మాటలు అంటావాను? ఒకవేళ ఎవరైనా నీ దగ్గరకు వచ్చి మీ దేవుడు ఎలాంటి వాడు చెప్పండి అమ్మా అంటే నువ్వేం చెబుతావు? ఎవరైనా దేవుని ఎరుగని వాడు, లోకములో తిరుగుతున్నవాడు, నా యేసయ్య ఎలాంటి వాడో తెలుసా అని నువ్వు అన్నావు. ఎలాంటి వాడు చెప్పు అని అంటారు. నువ్వేం చెప్తావు? నేనేమన్నానంటే నా దేవుడు శక్తిమంతుడు అన్నా. సమాధానం ఇచ్చేవాడని చెప్పారు. ఇంకొకరు కృప చూపువారని ఒకరు అంటున్నారు. ఇంకొకరు స్వస్థపరిచేవారా? ఏమా స్వస్థపరిచేవారు. ఇంకా బయట ఉండే బ్రదర్స్ మీరు చెప్పరా? అదిగో ఆశ్చర్యకరుడు అంట. ఇంకా చెప్పండి, స్వరం ఎత్తి చెప్పండి. నేను చెప్పడం కూడా ఇష్టం లేదా దేవుని గురించే? హల్లెలూయా. ఒకవేళ ఎవరైనా నిన్ను ఎదుర్కొని, ఎవరైనా నీతో మాట్లాడదలిచి నీ దేవుని యొక్క ఆ సంగతులు ఏంటి అని చెబితే నువ్వు ఏం చెబుతావు? చాలా మంది చాలా విషయాలు చెప్పారు. దేవుడికి స్తోత్రం. అయితే మీకు తెలిసి ఉండాలి, ఆయన స్వస్థపరిచేవాడు, ఆశ్చర్యకరుడు, అనంతుడు, జ్ఞాని, బలశూరుడు, సృష్టికర్త, ఏదైనా మన కొరకు చేయగలిగిన గొప్ప దేవుడని నీకు తెలిసి ఉండాలి. ఆమేన్. ఒక హాస్టల్లో చదువుతున్నటువంటి పిల్లలతో పాటు, స్టూడెంట్లతో పాటు ఒక స్టూడెంట్ కూడా చదువుకుంటున్నాడు. ఆ పిల్లవాడు క్రైస్తవుడు. ఆ క్రైస్తవుడైనటువంటి ఆ పిల్లవాడు మాటి మాటికి ఆ పిల్లలందరితో ప్రభు గురించి చెబుతూ మొదలుపెట్టాడు. సండే స్కూల్కి వస్తాడు, ఇంట్లో తల్లిదండ్రులతో ప్రార్థనలో ఉంటాడు, తిరిగి మరలా సెలవులలో ఎన్ని చేస్తాడు, తిరిగి మరలా హాస్టల్కి వెళ్తాడు. హాస్టల్లో ఉన్నటువంటి తోటి విద్యార్థులందరితో ఏమని చెప్తాడంటే, నా దేవుడు శక్తిమంతుడు అని చెప్తాడు, నా దేవుడు బలవంతుడు అని చెప్తాడు, నా దేవుడు ఇదిగో అలాంటి వాడు, ఇలాంటి వాడు అని చెబుతూ ఉంటాడు. ఇవన్నీ తోటి విద్యార్థులందరూ వింటూనే ఉన్నారు. వారికి విసుకొచ్చేస్తుంది. ఏమి లేదు, ఆ పిల్లవాడి వల్ల విసుకొస్తుంది. ఏమిట్రా ఈయన కదిలిస్తే మాటి మాటికి నా దేవుడు శక్తిమంతుడు, నా దేవుడు స్వస్థపరిచేవాడు, నా దేవుడు బలవంతుడు, నా దేవుడు అది ఇది అంటాడు. వీడితో మాట్లాడుకుంటుంటే బాగుండని దూరం పెట్టాడు. ఏం చేశారంటే స్నేహితుడిని దూరం పెట్టిన వీడు వెళ్ళి కలిగించుకొని మరీ చెబుతుంటాడు. మాట్లాడకపోయినా తల తిప్పుకున్న వీడు వెళ్ళి మరీ కదిలించి చెప్తాడు, నా దేవుడు ఎలాంటి వాడో తెలుసా, ఇదిగో అక్కడ ఏం జరిగిందో తెలుసా, ఇక్కడ ఏం జరిగిందో తెలుసా, అక్కడ ఉన్న సాక్ష్యం ఏంటో తెలుసా, మా మందిరంలో చెప్పిన సాక్ష్యాలు ఏమిటో తెలుసా, మా మందిరంలో చెప్పిన వాక్యం ఏంటో తెలుసా అని పదే పదే తోటి వాళ్ళతో ఇదే చెబుతుంటాడట. వీళ్ళందరూ ఒకరోజు ఆలోచించి ఏం చేశారంటే, అమ్మ వింటున్నారా? వీళ్ళందరూ ఆలోచించి ఒకరోజు ఏం చేశారంటే, వీడిని ఏదో ఒకటి చేయాలరా బాబు, వీడి నుంచి తప్పించుకోవాలంటే మనం అని ఆలోచించారు. ఒకరోజు వాడు వస్తున్న దారిన కాపు కాసి ఈ 10 మంది గుంపు వెళ్ళి చేత కొట్టేశారు. ఇలాంటి దెబ్బలు కాదండి, బాగా బాధేశారు. వాడు నలిగిపోయాడు, ఆ దెబ్బలకి తట్టుకోలేకపోయాడు. వాడు చెబుతున్నటువంటి దేవుని గురించి వినలేక కొట్టి పడేశారు. ఇప్పుడు అంటున్నారు, ఏమన్నా తెలుసా, ఇప్పుడు చెప్పురా నీ దేవుడు ఎలాంటి వాడు చెప్పు. ఇప్పుడు మరి మా చేతుల్లోండి విడిపించగలిగాడా? శక్తిమంతుడు అన్నావు కదా, బలవంతుడు అన్నావు కదా, అది ఇది అన్నావు కదా, మరి మా చేతుల్లోంచి విడిపించగలిగాడా మీ దేవుడు? చెప్పురా మీ దేవుని, ఇప్పుడు మీ దేవుడు ఎలాంటి వాడు చెప్పు, ఆ సంగతులు ఏంటి ఇప్పుడు చెప్పురా, నీ దెబ్బలు తినక చెప్పురా అని అడిగారు. అప్పుడు ఏమన్నాడు తెలుసా? ఆఖరికి కూడా ఏమన్నాడు తెలుసా? మా దేవుడు ఎలాంటి వాడు తెలుసా, మిమ్మల్ని క్షమించమంటున్నాడు మా దేవుడు అన్నాడు. స్తోత్రం చెప్పండి. క్షమించగలిగిన శక్తినిచ్చాడు నాకు నా దేవుడు. అంటే దెబ్బలు తిని కూడా అందులో కూడా దేవుని మహిమపరుస్తున్నాడంటే మన చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచాలి. గట్టిగా హల్లెలూయా, స్తోత్రాలు నాయనా. ఆ పిల్లవాడు ఆఖరి ఆ దెబ్బలలో కూడా
తట్టుకోలేని ఆ పరిస్థితిలో కూడా దేవుని మహిమపరచ ఆలోచన చూడండి. దేవుడు ఈ సమయంలో కూడా మిమ్మల్ని క్షమించగలిగిన శక్తిని నాకు దేవుడు ఇచ్చాడు. ఒక్క మాట కూడా మిమ్మల్ని అన్నానా? కొట్టద్దంట్రా, ఎందుకు కొడుతున్నారు, అన్యాయం కొడుతున్నారు అన్నానా? అనలేదు. ఎందుకని నా దేవుడు నాకు శక్తిని ఇచ్చాడు రా. అదే నా స్థానంలో మీరుంటే తిరగబడే వాళ్ళు ఉన్న ఏ కర్రని తీసుకొని, ఏదైనా కత్తులు తీసుకొని దాడి చేసేవారు. కానీ నా దేవుడు క్షమించే శక్తిని నాకు ఇచ్చాడు. ఇప్పుడు చెప్పండి, దేవుడు శక్తిమంతుడా కాదా? దేవుడు మనకి ఇలాంటివి ఇస్తున్నాడా లేదా? క్షమించే గుణం మనకి ఇచ్చాడా లేదా? చెప్పాలి. జాలి హృదయాలు మనకి ఇచ్చాడా లేదా? దయను ఇచ్చాడా లేదా? దయ చూపే మనసు మనకుందా లేదా? ఓవరాల్గా ఆత్మీయతలో వృద్ధి చెంది నిలబడి ఉన్నాము. అందుకే కొలస్సీల సంఘానికి పౌలు భక్తుడు రాస్తున్న ఈ పత్రికలో ఒక చక్కటి మాట ఏముందో తెలుసా? 1వ అధ్యాయము 23వ వాక్యం. కొలస్సీల సంఘానికి రాస్తున్న పత్రిక 1వ అధ్యాయము 23వ వాక్యము. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల ఇది మీకు కలుగును. పౌలను నేను ఈ సువార్తకు పరిచారకుడనై ఉంటిని. కొట్టో చప్పట్లు చేస్తూ తీద్దాం. హల్లెలూయా. పౌలను నేను పరిచారకుడనై ఉంటిని. నేను విన్నట్టు, చూచినట్టు, మాట్లాడినట్టు అన్నీ కూడా దాపెట్టుకొని మూత వేసి భద్రంగా మూట కట్టి నేను నా ఇంట్లో మూలన దాయలేదు, అందరికి ప్రకటిస్తున్నాను. ఏం చేస్తున్నాడంట? అందరికి ప్రకటిస్తున్నా. నా దేవుని బలం ప్రకటిస్తున్నా, నా దేవుని జాలి ప్రకటిస్తున్నా, నా దేవుడు ఏమై ఉన్నాడో ప్రకటిస్తున్నా, ఆయన ఎంత స్వస్థపరచగాడో నేను ప్రకటిస్తున్నా, ఆయన ఎంత దయామూర్తో ప్రకటించగలుగుతున్నాను. పౌలను నేను దేవుని బలమును, దేవుని శక్తిని, దేవుని గురించి విన్న వార్తను కళ్ళారో చూచి, చెవులారో వినియో, మాట్లాడియో వీటన్నిటిని దాచిపెట్టుకోక ఉన్న వారందరికీ నేను ప్రకటిస్తున్నాను. తండ్రి ప్రకటిస్తున్నాడట. మరి మనం ఏం చేస్తున్నాం? దాపెడుతున్నామా? మూట కడుతున్నామా? సూట్ కేసులో భద్రపరుచుకుంటున్నామా? నువ్వు ఒక్కదానివే వాటన్నిటిని, దేవుని శక్తిని, బలమును, ఆయనకున్న కలిగిన వాటిని దాచిపెట్టుకున్న హృదయంలో భద్రంగా మూట కట్టి తాళం పెట్టావా? ఇక్కడ అంటాడు, పునాది వేయబడినట్టు కట్టబడిన వాటి స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశం కింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వాళ్ళకు నిరీక్షణ నుండి తొలగిపోక ప్రతి ఒక్కరిని నేను విశ్వాసమందు బలపరుస్తూ నిలబెడుతున్నాను. ఇది నువ్వు నేను చేయాల్సిన పని. నేను ప్రభువుని నమ్ముకున్నాను, నాకు తెలుసు ఆయనతోనే నాకు సహవాసం. ఇక ఎవరితో ఎట్టుపోతే నాకేంటి? దేవుని నమ్ముకోకపోతే నాకేంటి? నా భర్త నమ్ముకోకపోతే నాకేంటి? నా పిల్లలు నమ్ముకోకపోతే నాకేంటి? నేను నమ్ముకున్నాను, ఆయన వచ్చినప్పుడు నేను ఎత్తబడతాను, నేను పరలోకంలో వెళ్ళి హాయిగా ఉంటాను, మిగతా వాళ్ళందరూ నరకంలో పడిపోయి కాలిపోతారు. ఇదే నిరీక్షణ. ఇది నువ్వు విన్నట్టు, నీకు కనబడినట్టు, నువ్వు చెప్పగలిగినట్టు అవి ఏది దాచిపెట్టుకోక ప్రతి ఒక్కరికి చిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఆయన సువార్తను ప్రకటించకుండా దాపెట్టుకోవటానికి కాదు దేవుడు నిన్ను పిలిచి ఎన్నుకున్నది. నీ ఇంటిలో వారు అనేకులు సంఖ్యకు మించిన వారు ఉన్నా నిన్నే పేరు పెట్టి ఆయన పిలిచాడు. స్తోత్రం. నీవే కావాలని ఆయన ఎన్నుకున్నాడు, నీవే కావాలని ఎత్తుకున్నాడు. నీ వల్ల సువార్త జరిగిద్దని ఆయన నమ్మాడు. నీ వల్ల నీ ఇంటి వారు మారబోతున్నారని నమ్మాడు. నమ్మి ఆయన దేవాది దేవుడే నమ్మి నిన్ను పిలుచుకుంటే దేవుని మాటలన్నిటిని పక్కన పెట్టేశావు. ఆయన నమ్మకాన్ని అన్నిటిని ఒమ్ము చేస్తూ మనం అడుగులు వేస్తే ఏం ఫలితం చెప్పండి. అందుకే సమయాన్ని మనం ఉన్నప్పుడే చెప్పాలి, సమయం ఉన్నప్పుడే మనం సద్వినియోగం చేసుకోవాలి. సమయాన్ని వృధాపరుచుకున్నట్లయితే పరలోకాన్ని కోల్పోతాం, దేవుని మనస్సులో చోటును కోల్పోతాం, దేవుని దయను కోల్పోతాం, దేవుడు చేసే కార్యాలన్నిటిని కూడా కోల్పోతాం. ఆయన ఎన్నో కార్యాలు చేయాలనుకున్నాడు. చెప్పండి, ఎన్నో కార్యాలు చేయాలనుకున్నాడు. ఆయన దాచిపెట్టానన్నాడు, సిద్ధపరిచానన్నాడు, ఆయన రహస్య ధనాగారములో నీ కొరకు మూట కట్టానన్నాడు, ఏదో ఒక రోజున నీకు సమయానుకూలంగా నీకు ఇస్తానన్నాడు. ఇవన్నీ చెప్పిన దేవుని యొక్క మాటలు పక్కన పెట్టి మరుగుపరిచి మన ఇష్టంగా బ్రతికితే, మన తోచినట్లుగా మనం బ్రతుకుంటూ మనం ముందుకు వెళితే అవన్నీ ఎవరు అవుతాయి?
ఆయన ఎవరికి ఇవ్వాలి? నీకోసం నీ పేరట దాచిపెట్టాడు, ఎవరికి ఇవ్వాలి? అందుకే మనము వాటిని దేవుడిచ్చేటటువంటి కృపను పొందుకోవాలంటే సమయాన్ని మనం ఏం చేయాలి? సమయాన్ని మనం ఏం చేయాలి? ఆయన అంటాడు, ఏమయ్యా మీరు పడుకుని నిద్రించి గురక పెడుతున్నారేంటయ్యా, లేచి శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయలేరా? ఆయన సమయాన్ని పోగొట్టొద్దు అంటాడు. ప్రార్థన చేయాల్సిన సమయంలో ప్రార్థన చేయి, దేవుని స్తుతించాల్సిన సమయంలో దేవుని స్తుతించు, దేవుని వాక్యం వినాల్సిన సమయంలో దేవుని వాక్య సన్నిధికి రా. ఆయన సన్నిధిలో వాక్యాన్ని విను, వృధాపరచుకోకూడదు మన సమయాన్ని. ఎందుకంటే వాడు ఎవరిని మృంగుదునా అని తిరుగులాడుతున్నాడు. అందుకే వాడి కంటపడకుండా, వాడికి మనం దక్కకుండా, వాడు ఏవో చేయకుండా మనము మన దేవుని సన్నిధిలో ఆయన పాదాలు పట్టుకుని మన బ్రతుకుదుము కాక. గట్టిగా చెబుదామా? సమయాన్ని ఏం చేయాలి? మనము సద్వినియోగం చేసుకోవాలి. నిన్న రాత్రి దేవుడు మాట్లాడిన ఒక చక్కటి అంశము మనందరికీ గుర్తుంది. ఒక వ్యక్తి కొరకు దేవుడు మాట్లాడి ఉన్నాడు. ఏంటి ఆ వ్యక్తి? ఎవరు? నపుంసకుడు. నపుంసకుడు ఏం చేస్తున్నాడు? అతని హోదా ఏంటి? ఆర్థిక శాఖ మంత్రి. మరి ఆ హోదా కలిగిన వాడు ఏం చేశాడు? రథం పైన వెళ్తున్నాడు. హాయిగా వెళ్తున్నాడా? అటు ఇటు దిక్కులు చూస్తూ వెళ్తున్నాడా? లోకాన్ని, సమాజాన్ని, వెళుతున్న ఊరి ప్రాంతాలు అన్నిటిని చూస్తూ హాయిగా ఎంజాయ్ చేసి వెళ్తున్నాడా? ఏం చేస్తున్నాడండి? నేను చెప్పాను స్పష్టంగా. ఏం చేస్తున్నాడు? యెషయా గ్రంథమును తెరచి చక్కగా చదువుతూ దేవుని మహిమపరుస్తున్నాడు. ఎవరయ్యా హోదాకు? ఆర్థిక శాఖ మంత్రి. ఏం చేస్తున్నాడు? బైబిల్ చదువుతున్నాడు, దేవుని కనపరుస్తున్నాడు, దేవుని స్తుతిస్తున్నాడు, అందులో అర్థాలను గ్రహించాలని మనసు నిలిపాడు. సమయం ఏమాత్రం పోనివ్వకుండా తగు జాగ్రత్తగా నిలబడ్డాడు. వాక్యం వింటున్న సహోదరి, వాక్యం వింటున్న సహోదరుడా, మనం దైవ సన్నిధానములో మనము వృధాగా, మన ఇంటి పట్టునున్నప్పుడు వృధాగా ఉండక, నీ చేతిలో జ్ఞాన గ్రంథం ఉంది, జ్ఞానమును అభ్యసించు. జ్ఞాన గ్రంథము చేత నేను ఎలా నడవాలి, సమాజంలో ఎలా మాట్లాడాలి, ఎలా తిరగాలి, ఏ స్థితిగా నేను ఉండాలి అనేది జ్ఞాన గ్రంథమందు పొందుపరిచిన వాటితో ముడిపడి నువ్వు సహవాసం కలిగి వెళితే ఇక నడిచేది నువ్వు కాదు, జ్ఞాన గ్రంథమే నిన్ను పట్టుకొని నడిపిస్తుంది. సోదరం చెప్పండి, వాక్యమే నడిపిస్తుంది. జీవవాక్యము నాలోన నిలిపి జీవ మార్గములో నన్ను నడిపినందున, జీవవాక్యము నాలోన నిలిపి జీవ మార్గములో నన్ను నడిపినందున, జీవాధిపతి నిన్ను నే మరువలేను. స్వరమెత్తి, జీవాధిపతి నిన్ను నే మరువలేను. నా విమోచకుడా యేసయ్యా, యేసయ్యా నీ భాగమే ప్రతిధ్వనించెని. నా విమోచకుడా యేసయ్యా. హల్లెలూయా. జీవవాక్యము నాలో నిలిచి ఉన్నది, జీవ మార్గములేంటో నా ఎదుట కనబడుతున్నాయి. అందుకే నేను నీ వాక్యమందు స్థిరపడి, నీ వాక్యమందు బలపడి, నీ వాక్యం కొరకై నేను ప్రాణం పెట్టుకొని నీ సన్నిధిలో నిలకడగా నిలబడి ఉన్నానని వారు స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. మనకు తెలుసా, మిమ్మల్ని క్షమించే శక్తినిచ్చాడు నా దేవుడు. ఎవరికి లేని ఆ శక్తి నా దేవుడు ప్రభావితంగా ఇచ్చాడు. రాళ్ళతో కొడుతూ గుంటలు పడివేసి అనేక దూషణమైన మాటలతో చంప చూసిన వారు అనేకుల గుంట పైన నిలబడి చుట్టూ బారులు తీరి నిలబడితే స్టెఫెన్ గారు ఏమంటున్నారో తెలుసా? అయ్యా వీరందరిని క్షమించయ్యా. క్షమించే శక్తిని దేవుడు మనకిచ్చి ఉన్నాడు. స్తోత్రుడైన ఆర్థిక హోదాలో ఉన్నటువంటి వాడు బైబిల్ గ్రంథమును చదివి సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. క్షణమే బైబిల్ చదువుతుండగానే ఇంతలో ఫిలిప్పు దైవజనుడు ఎదురై తనతో మాట్లాడిన సంగతులను బట్టి వెంటనే మనస్సు నిలుపుకొని చేసిన సంగతి ఏంటో చెప్పండి ఒకసారి. నపుంసకుడు చేసిన సంగతి ఏంటో చెప్పండి. ఏమండే? వెంటనే ఒక నీటి మరుగుని చూపించాడు. ఆ నీటి మడుగు దగ్గరికి వెళ్ళి
నాకు బాప్తిజం ఇవ్వడానికి నీకు ఏమైనా అభ్యంతరమా అని అడిగాడు. దైవజనుడు అంటున్నాడు, విశ్వసించిన ఎడల దేవుని క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించిన ఎడల నాకు ఏ అభ్యంతరము లేదు, పదా ఆ నీటిలో నీకు నేను బాప్తిజం ఇవ్వబోతున్నాను. సభలు కొద్దిద్దాం. ఓ వాక్యం పెట్టిన సహోదరి సహోదరుడా, దేవునితో అనుబంధం, దేవునితో సహవాసం ఉన్న నీవు, వాక్యము హృదయంలో దాచిపెట్టుకున్న నీవు మరుగై ఉండక రక్షణలోకి అడుగులు వేసే వారికి మనం ఉండాలి. దేవుని రక్షణలో అడుగులు వేసి సొంత రక్షకునిగా అంగీకరించే మారు మనసు నీలో నిలుపబడి ఉండాలి. సమయమును పోనివ్వకూడదు. మనం ఏం చేయాలంట? సద్వినియోగపరచుకోవాలి. సమయాన్ని వృధాపరచుకోకుండా ముందుకు వెళ్ళాలి. చూడండి, మొన్నటి దినం నుంచి ఇద్దరు గురించి నేను చెప్పాను. మొదటి దినము హిజ్కియా మహారాజు గారు సమయాన్ని పోనివ్వక సద్వినియోగం చేసి ఏ వైద్యులు డాక్టర్ల చుట్టూ వైద్యం చుట్టూ పరిగెత్తక యేసయ్య పాదాల దగ్గర కూర్చొని మొర్రపెట్టాడు. దాని ఫలితం ఆరోగ్యాన్ని పొందుకున్నాడు. ఇక్కడ నపుంసకుడు జీవ గ్రంథమును పఠించాడు, వెంటనే రక్షణను పొందుకున్నాడు, దేవుని బిడ్డ అయిపోయాడు. ఇంకొక వ్యక్తిని కూడా పరిచయం చేసుకుందాం. వాక్య గ్రంథములు చదువుదాం ఒకసారి. ఇంకొక వ్యక్తిని కూడా మనము పరిచయం చేసుకుని దేవుని స్తుతిద్దాం. అపోస్తల కార్యము 16వ అధ్యాయము 13 నుంచి 15 వచనాలు మనం ఒకసారి బైబిల్ నుండి చదువుకుందాం. అపోస్తల కార్యము 16వ అధ్యాయము, బైబిల్ ఉన్న వారందరూ కూడా ఒకసారి 16వ అధ్యాయము 13 నుంచి 15 వచనాలు. విశ్రాంతి దినమున గవని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అప్పుడు లూదియా అను దైవభక్తి గల యొక్క స్త్రీ వినుచుండెను. ఆమె ఊదా రంగు పొడిని అమ్ము తుయతైరా పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయము తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెబుదామా? సమయము ఎలాంటిదో మనకు తెలియదు, తెలుసా? చెప్పాలి. సమయం ఎలాంటిదో తెలియదు. ఏ సమయం ఎలాంటిదో, ఏ సమయం మనకు కలిసి వస్తుందో, ఏ సమయం కలిసి రాదో మనకు తెలియదు. ఏ సమయం మనకు మంచి చేస్తుందో, ఏ సమయం చెడు చేస్తుందో తెలియదు. ఏ సమయం మన కష్టంలోకి నడిపిస్తుందో, ఏ సమయం సంతోషంలోకి నడిపిస్తుందో. ఏమండో బయట ఉన్నవారు తెలుసా? ఏమాత్రం తెలియని, సమయం విలువ తెలియని, సమయం ప్రాధాన్యత తెలియని వారో మనము. అలాంటి సమయములు విలువ, సమయములు కాలములు ఎలాంటివో తెలియని మనము, అన్ని తెలిసిన సమయం విలువ, సమయం కాలము, రాబోతున్న భూతకాల భవిష్యత్తు సమస్తము తెలిసినటువంటి దేవుని నమ్ముకుని అడుగులు వేయాలా, లేక మళ్ళీ మనం నమ్ముకుని అడుగులు వేయాలా? అన్ని తెలిసిన ఆయన అంటాడు, ఆదియు అంతమును నేనే, అల్ఫాయు ఓమేఘయు నేనే, ఉన్నవాడను అనువాడను నేనే, ఇప్పుడు వాడని కాదు నేను, సృష్టి ఆరంభము కాకముందే ఉన్నవాడను. మరి కాలములు సమయములు రేపు ఎలా ఉన్నాయో, ఇప్పుడు ఎలా ఉన్నాయో, ఎలా ఉండబోతున్నాయో అన్ని తెలిసిన దేవుని నమ్మి అడుగులు వేయట చాలా మంచిదే. చప్పలు చేస్తూ హల్లెలూయా. ఎందుకంటే సమయాలు ఆయనకు తెలుసు కనుక, ఏ సమయం ఎలాంటిదో ఆయనకు తెలుసు కనుక ఆ సమయమును తెలిసిన వాడిని నమ్ముకున్నటే మంచిది. ఎందుకంటే రేపు సమయం ఎలాంటిదో మన పట్ల తెలియదు, తెలిసిన వాడు ఆయన. చెప్పండి. మనకు కొరింథీయులకు రాసిన పత్రికలో 13వ అధ్యాయము 10వ వచనములో చక్కటి మాట కనబడుతుంది. ఏమని కనబడుతుంది అంటే, సాధారణంగా మనుషులు కలుగు శోధన తప్ప మీకేది సంభవించలేదు. ఒకవేళ శోధనను సహించలేనంత శ్రమలు, కష్టాలు మీ మీదకి వస్తే ఏం చేస్తారంటే ఆయన, అది తెలిసిన వాడినే కదా మనం నమ్మాలి. తప్పించే దేవుడు మనకున్నాడనే కదా నమ్మాలి. అయితే చప్పలు కూడా చేస్తూ తీద్దాం. ఈ చేతులు ఈరోజు కందిపోవాలా, ఆ దేవుడికి స్తోత్రం. ఈరోజు మీ నోరు బొంగిరిపోవాలా, స్తోత్రం చెబుదాం. అలసిపోవాలా ఈరోజు మనము, దేవుని మహిమ పరిచి 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 అలసిపోదుము గాక. ఆమేన్. మరి ఇన్ని తెలిసిన కాలాలు, సమయములు అన్ని తండ్రి తన స్వాధీనపరుచుకున్నాడని చెబుతున్నాడు కదా భక్తుడు. ఉందా లేదా వాక్యము కూడా? మరి సమయాలు కాలాలు ఆయన స్వాధీనంలో ఉండగా, మరి ఏ సమయం మనకు తెలియదు. గంట తర్వాత ఏమవుతుందో తెలియదు, నిమిషం తర్వాత ఎలా ఉంటామో తెలియదు. చూస్తూ ఉంటే ప్రజలు ఏమైపోతున్నారో తెలియట్లేదు.
మనిషి ఏ విధంగా ఏ గతి పాలవుతున్నాడో తెలియట్లేదు, ఏ వ్యాధితో మొత్తపడుతున్నాడో తెలియట్లేదు, ఎలాంటి స్థితి గుండా వెళుతున్నాడో తెలియట్లేదు. అలాంటిది తెలియని మన అజ్ఞానమునకు జ్ఞానము కలిగిన దేవుణ్ణి మనం బ్రతిమాలుకుని ఆయన సన్నిధానములో ఆయన సహవాసం చేస్తేనే మంచిది. దేవుడికి స్తోత్రం చెబుదాం. తప్పించే దేవుడు మనకున్నాడు. చెప్పండి, తప్పించే దేవుడు మనకున్నాడు అని ఈ సంగతిని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. చూడండి, లూదియా అనేటువంటి ఒక స్త్రీ అక్కడ బోధిస్తున్నటువంటి పౌలు గారి బోధన వినటానికి అక్కడికి వచ్చి కూర్చుంది. తను ఒక వ్యాపారం చేస్తూ కూర్చుంది. ఆ వ్యాపారంతో బ్రతుకుతూ కష్ట జీవితంతో బ్రతుకుతున్నటువంటి తల్లి ఊరికనే వ్యాపారం చేస్తూ కూర్చోలేదండి, వాక్యం వింటూ వ్యాపారం చేస్తుంది. చప్పట్లు కొడదామా ఒకసారి, గట్టిగా చెబుదామా? చూడండి, అక్కడ ఉన్న విషయాన్ని కూడా మనం చదువుదాం. అప్పుడు లూదియాను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదా రంగు పొడిని అమ్ము తుతైర పట్టణస్తురాలు. ఏమవుతుందంట ఆమె? ఏమమ్ముతుందంటండి? ఒక పొడిని, ఊదా రంగు అనే ఒక పొడిని ఆ ప్రాంతపు వాసులు ఇష్టపడేటటువంటి ఆ పొడిని అమ్ముతూ తుతైర పట్టణస్తురాలు అక్కడ బోధ వింటుందట. అక్కడ వాక్యమునకు మనస్సు నిలిపి ఇటు వ్యాపారం చేస్తుంది, అటు ఒక చెవి వాక్యం వైపు మనస్సు నిలిపింది. స్తోత్ర! ఎంత అద్భుతం అండి. ఒక వ్యాపారంలోనే మునిగిపోలేదు. ఆ వ్యాపారం చూసుకొని వెళ్తాను, నేను వచ్చిన కారణం ఏంటనుకోలేదు. ఆమె చేస్తుంది, తర్వాత వింటుంది. అప్పుడు వింటున్నప్పుడు తన హృదయం ఏమైందట? పౌలు గారి బోధకు హృదయం తెరవబడిందట. అంటే ఒక విషయము బలంగా తనను తాకింది, ఒక మాట తన హృదయాన్ని నిప్రపరిచింది. తను అనుకుందేమో, అయ్యా ఈ వ్యాపారంతో కష్టంలో ఉన్నామయ్యా, ఈ వ్యాపారం ఎప్పుడు నా కుటుంబానికి ఆదరయ్యేది, ఈ వ్యాపారం వల్ల నా కుటుంబంలో రేపు ఏ మేలు జరుగుతుంది, ఈ వ్యాపారంలో వచ్చే లాభం వల్ల నా కుటుంబంలో పెళ్ళిళ్ళు జరుగుతాయా, నా బిడ్డలను పోషించగలుగుతానా, నా కుటుంబం ఉద్ధరించబడుతుందా, ఆస్తులు 4 రూపాయలు కూడబెట్టుకోగలుగుతానా, రేపు అయ్యా అందరిలాగా చక్కగా సక్రంగా బ్రతకగలుగుతానా అనే ఆలోచనలో వచ్చి ఆ వ్యాపారం చేస్తుందేమో. అందుకే ఒక వాక్యము చెప్పుతున్నటువంటి పౌలు గారి బోధ ఆమె హృదయాన్ని తాకింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమంది తాకిందో మనకు తెలియదు, ఏ వాక్యమో మనకు తెలియదు, కానీ తన హృదయం ఆ వాక్యానికి ఏమైందట? తెరవబడెను. తన మనసు నిలుపుకుంది. ఇక వ్యాపారాన్ని పక్కన పెట్టింది, వాక్యం వైపు మనసు నిలుపుకొని హృదయాన్ని దైవ వాక్యానికి అర్పణ చేసింది. ఏం చేసింది? అర్పణ చేసేసింది, సమర్పించుకుంది వాక్యానికి. తనకు ఒక వాక్యము హృదయమును నిబ్రపరిచింది. బిడ్డ, భయపడకు, దుఃఖపడుతున్నావేంటి, కన్నీరు కారుస్తున్నావేంటి, నేను లేనా? క్రీస్తు అనే వాక్యము తనను బలపరిచింది. నీ వ్యాపారంతో వృద్ధి చెందుకోలేవని, నీ వ్యాపారంతో ఓ స్థితులను, నీ దశను మార్చుకోలేవని భయపడుతున్నావే, నేను లేనా? అసాధ్యమైనది సుసాధ్యంగా మార్చువాడను. గట్టిగా చెబుతామా? అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా, నీవే కదా నా ఆరాధన. మరల నీవే. బయట ఉన్న వారు కూడా మోకగా ఉండకండి, స్వరం ఎత్తండి, స్వరం ఎత్తండి. ఆరాధన. అయ్యా చూస్తాం, స్వరం ఎత్తాం. సంవత్సరానికి వచ్చాం, అప్పుడు కూడా దేవుడు స్తుతిద్దాం. స్తుతి ఆరాధన నీ ప్రజల నెమ్మదికై, రాజాత్యమాచింది నీవేనని, అహమును అనచి అధికారులను అధముల చేసినని, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది నీవే కదా నా ఆరాధన, నీవే కదా. అడవి ఆరాధన స్తుతి ఆరాధన. ఓ స్వరమెత్తి పాడదాం దగ్గర. ఆరాధన ప్రతి ఒక్కరు ఇటు చూడండి, ఇటు చప్పట్లు కొడదాం. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన, యేసయ్యా ఆరాధన
స్వరమెత్తి ప్రతి ఒక్కరు ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన ప్రతి ఒక్కరు ఆరాధన. ఇదే మన పని. నీ ఇంటి సమస్యల వైపు కాదు చూడాల్సింది, నీ పరిస్థితుల వైపు కాదు చూడాల్సింది, నీ డబ్బు ధనం వైపు కాదు చూడాల్సింది, భవిష్యత్తు కాదు చూడాల్సింది. ఆయన సన్నిధి ఆరాధన 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 స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన. భజన యేసు భజన, ఓ యేసు భజన చేత ఆరాధన స్తుతి గ్లోరీ గ్లోరీ ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. హల్లెలూయా. గట్టిగా చెబుదాం హల్లెలూయా. ఏం చేయాలి తల్లి? ఆరాధన చేయాలి. అయ్యా ఆరాధన చేస్తే మరి నా సమస్యలు ఎలా తీరుతాయి? నువ్వు ఆరాధన చేస్తూ దేవుని స్తుతిస్తూ బతిమాలుతూ ఆయన పాదాల దగ్గర కూర్చుంటే నీ ఇంటిలో ఉన్న ప్రతి దుర్నీతి యేసు నామములో తొలగిపోవును గాక, దరిద్రము తొలగిపోవును గాక, ఇల్లు చక్రంగా బాగుపడను గాక, చీకటి అంధకారము ఓ పారిపోవును గాక, సైతాను గడుగుంపు ఖాళీ చేయును గాక. ఓ గ్లోరీ హల్లెలూయా. నువ్వు నేను భజన యేసు భజనలోనే, యేసయ్య భజనలోనే, యేసయ్య భజనలోనే మనము నిమగ్నమై ఉండిపోవాలంతే. స్తుతి 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 స్తుతి. యేసయ్య ఆరాధనలోనే, యేసయ్య ఆరాధనలోనే ఈ ప్రాణము విడిచిపోవాలి. పౌలు గారి బోధ యందు లక్ష్యం ఉంచిన లూదియా మనసు హృదయం తెరవబడెను. ఈ రోజు నీ హృదయం ఎందుకు తెరవబడటం లేదు? ఈ రోజు వాక్యం వైపు నీ మనసు ఎందుకు నిలకడగా నిలబడటం లేదు? వాక్యం అందు నువ్వు సరిగా నిలబెట్టుకొని పునాది వేసుకొని ఎందుకని నిలబడలేకపోతున్నావు? ఒక్కసారి ఆలోచన చేయి సహోదరుడు, ఒక్కసారి ఆలోచన చేయి. ఎందుకంటే నీ మనసంతా ఇంటికాడ ధ్యాస, నీ మనసంతా పిల్లల పైన ధ్యాస, నీ మనసంతా రేపు రాబోతున్న బలహీనతలపై ధ్యాస, నీలో ఉన్న రోగం పైన ధ్యాస, నీ ఇంటిలో ఉన్న దరిద్రం పైన ధ్యాస, నీ ఇంటిలో ఉన్నటువంటి పేరుకు పైన, చీకటి పైన, అంధకారం పైన, శాపము పైన, సమస్యల పైన, నష్టాలు కష్టాల పైన, మార్పులే నీ కుటుంబం పైన ధ్యాస పెట్టుకొని ఆయన సన్నిధిలో వచ్చి ఆ ధ్యాసతో నువ్వు ఆరాధిస్తున్నావు కనుక నీ హృదయం తెరవబడటం లేదా? స్తోత్రం. నీ హృదయం ఎందుకు తెరవబడట్లేదంటే నీ మనసంతా నిజమా కాదా? నిజం అన్నవారు మనసుతో ఒప్పుకోవాలా? నిజమయ్యా, నేను దైవ సన్నిధికి వచ్చినా కూడా నా మనసు అంతా నా ఇంటి మీదే. ఎందుకు నా ఇల్లు బాగుపడలేదే, నా ఇల్లు నేను నిర్మించుకోలేకపోతున్నానే, ఒక జాగా అయినా నాకు దొరకట్లేదే, ఇల్లు అయినా కట్టుకోలేకపోతున్నానే, పిల్లలను కూడా చదివించుకోలేకపోతున్నానే, పిల్లలకు మంచి బట్టలైనా ఇవ్వలేకపోతున్నానే. అయ్యా నా కుటుంబానికి నేను ఒక నీ మనస్సులో ఇన్ని బలహీనతలు పెట్టుకొని నువ్వు దేవుని గణపరచలేకపోతున్నావు. కానీ వాక్యం అంటుంది నీ మనస్సు, నీ హృదయము, నీ ఆలోచన వాటిపైన కాదు, సమస్తము బాగు చేసే దేవునిపై పెట్టుకో. సమస్తము బాగు చేసే దేవుని పైన పెట్టుకో. అప్పుడు నీ హృదయము బలంగా తెరవబడును గాక. నా యేసయ్య చేయబోతున్నాడు. ఒక మనిషి భుజము తట్టి నేనున్నాను, రేపు నీకు సహాయం చేయబోతున్నానంటే ఎంత ధైర్యంగా ఉంటావో నీ హృదయం అలా ధైర్యపడబడును గాక. గట్టిగా చెబుదాం హల్లెలూయా. ఎందుకంటే భయము, ఎందుకు ఆందోళన, ఎందుకు చింత, ఎందుకు ఆ హృదయముల వేద నీకు నీవే ఓ కుమిలిపోతూ నాలుగు గోడల మధ్యన ఒంటరిగా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? లూదియా అలా ఏడవలేదు. బోధకుని యొక్క బోధ పైన మనసు నిలుపుకుంది, వాక్యం ఎంది హృదయం తెరచుకుంది. వెంటనే హృదయం కదిలించబడింది. బ్రదర్, హృదయం ఏమైంది? చెప్పాలి. హృదయం ఏమైంది? కదిలింది. హృదయం కదిలించబడింది. వ్యాపారాన్ని పక్కన పెట్టింది. మనసంతా ఇప్పుడు వాక్యం వైపు నిలుపుకుంది. మనసంతా వాక్యం వైపు నిలుపుకుంది. ప్రభువా, ఏ మనిషి నాతో ఇంత మాట్లాడి ధైర్యపరచని నీ వాక్యం ఈరోజు నన్ను ధైర్యపరిచింది అయ్యా.
ఎంతో మంది నా వారు అనుకున్న వారు ఎందరో కుప్పలుగా తెప్పలుగా ఉన్నారు. అయినా వారి వల్ల ధైర్యపడని నేను నీ మాట యందు ధైర్యపడి నిలబడ్డానయ్యా. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. నీ మాట యందు ఇప్పుడు ధైర్యం ఏంటో నాకు తెలియకుండానే నన్ను బలపరుస్తుందయ్యా వాక్యము. నీ వాక్యము నన్ను బాగా ధైర్యపరుస్తుందయ్యా అని వాక్యం వైపు మనసు నిలుపుకుంది. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. మంచిగా చెప్పినావు బోధకుడా, బాగా చెప్పినావు అని చెప్పేసి వెళ్ళిపోలేదు. ఏం చేసిందో తెలుసా? ఒక గొప్ప ఆలోచన చేసింది. వాక్యం ఎంతే హృదయం తెరవబడింది. ఒక కానుక ఇచ్చేసి అక్కడి నుంచి బాగా చెప్పినావు పాస్టర్ గారు, తర్వాత రేపు తిరిగి సభలో కలుసుకుందాం పాస్టర్ గారు అని వెళ్ళిపోలేదు. వెళ్ళిపోయిందా? ఒక సమయాన్ని పోనివ్వకుండా ఏం చేసింది చూద్దాం. కింద వచ్చినాల్లో ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిజము పొందినప్పుడు ఆమె నేను ప్రభునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మను బలవంతము చేసేను. గట్టిగా చప్పట్లు కొట్టేస్తుందా? గట్టిగా చెబుదామా? హల్లెలూయా. ఏం చేసిందంటండి? ఏం చేసిందంట? దిగ్గున లేచి తడువు చేయక సమయాన్ని పోనివ్వకుండా హృదయము తెరిచిన వాక్యం వైపు మనసు నిలుపుకొని ఆ బోధకుని దగ్గరికి వచ్చి, బోధకుడా, నేను ఒక్కదానినే కాదు, నేనును నా ఇంటి వారు బాప్తిజం పొందుకోవాలి. ఇక క్షణం ఆగమో, నేను నా ఇంటి వారు ఇక రక్షణ పొందుకోవాల్సిందే. ఎందుకంటే క్రీస్తు మా కొరకు చనిపోయి రక్తము కార్చి మమ్మల్ని అందరిని కొన్నాడు, కడు బానిసత్వం నుండి మమ్మల్ని విడిపించాడు అని వాక్యం ఈ రోజు నాకు తెలియని మాటలు నా హృదయంలో తీర్చబడి ఉన్నాయి. స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నేను తెలుసుకున్నాను, ఆయన నన్ను సంపాదించుకున్నాడని, బానిసత్వం నుండి విడిపించాడని, ఆయన రక్తము కార్చి నన్ను కొన్నాడని ఆయన గురించి ఈరోజు నేను తెలుసుకున్నాను. ఇక తడువు చేయను, ఆగిపోను, ఇక దేవుని కొరకు నేను సమర్పణగా ఉంటాను. నేను నా ఇంటి వారు నా కుటుంబం రక్షణ పొందుకోవలసిందే. ఎందుకు ఆలస్యం చేయాలిగా? ఇంత శక్తివంతుడు ఉండగా, ఇంత బలవంతుడు మన పక్షాన్ని ఉండగా, అద్భుత కార్యములు జరిగించే దేవుడు మనం కలిగి ఉండగా, ఇంకా వేటిపైన మనస్సు మనకి? మన హృదయం ఈ లోకం పైన, సహాయం చేయని వారిపైన, పేరుకి నామమాత్రంగా ఉన్నవారిపైన, ఎవరిపైన అండి నీ మనస్సు? చెప్పాలి తల్లి, చెప్పాలి తండ్రి, చెప్పాలి బ్రదర్, ఎవరిపైన నీ మనస్సు నిలుపుకొని అడుగులు వేస్తూ వెళ్తున్నావు? అనేక గొప్ప కార్యాలు జరిగించే దేవుని పైన మనసు పెట్టుకొని నీలో నీ కార్యమును ఆయన భుజాన వేసుకుంటాడు, నీ పనిని ఆయన భుజాన వేసుకుంటాడు, నీ సమస్యను ఆయన భుజాన వేసుకుంటాడు, నీ నష్టాన్ని ఆయన భుజాన వేసుకుంటాడు, నీ ప్రశ్నకు జవాబు అవుతాడు. నా యేసయ్య కార్యములు జరిగిస్తాడు నీ కొరకు, పని కట్టుకొని నిలబడతాడు నీ కొరకు. ఆమేన్. దేవుడు మన పక్షమున అంటాడు భక్తుడు, మన పక్షమున ఉండగా విరోధి ఎవడో? చెప్పండి. దేవుడు నీ పక్షాన ఉన్నాడా బ్రదర్? ఓ బ్రదర్, దేవుడు నీ పక్షాన ఉన్నాడా? అయితే భయపడకుండా ధైర్యంగా ఉండు. నా దేవుడు నువ్వు ఇప్పుడు వరకు పొందుకొని చూడని కార్యాలు రేపు నువ్వు చూస్తావు. చప్పట్లు కొట్టు, అటు ఇటు తిరక్క, అటు ఇటు మాట్లాడక దేవుని వాక్యం వైపు మనసు నిలిపో. నీ హృదయం కూడా లూదియా హృదయం లాగా తెరవబడుతుంది ఈరోజు. దైవ వాక్యము నిన్ను కదిలించును గాక. చప్పట్లు కొడదామయ్యా, చప్పట్లు కొడదాం, దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. దేవుడు ఘనకార్యములు మనకు జరిగించును గాక. నువ్వు మనసు నిలుపుకో. ఈరోజు నువ్వు వచ్చింది ఎక్కడికి, ఏ చోటుగా తెలుసా? అద్భుతాలను కల్లారా చూసే స్థలములో ఉన్నా. దేవుడు నీ పక్షాన్ని నిలబడి నిన్ను బలపరిచే స్థలములోకి వచ్చావు. ఇక ధైర్యంగా మనం ఉండాల్సిందే. ఉందామా? అయితే ఇక్కడ లూదియా సమయాన్ని పోగొట్టుకుందా? సమయాన్ని వృధాపరుచుకుందా? ఇప్పుడు కాదులే, మాపులే, రేపులే అని చెప్పిందా? వాయిదాలు వేసిందా? క్షణములోనే వాక్యం వైపు మనసు నిలిపింది, హృదయం తెరవబడింది, బాప్తిజ కార్యక్రమానికి సిద్ధపడింది. ఈరోజు ఎన్ని వాక్యాలు వింటున్నా రక్షణ లేక ఇంకా ఎంతకాలం నీ ఇంట్లో ఉంటావు? స్తోత్రం, స్తోత్రం. అలసిపోక గట్టిగా చెప్పండి. మరి ఎంత శక్తి ఉంచుకొని స్తోత్రం అంటావెందుకు? గట్టిగా చెప్పాల, స్వరం ఎత్తి. దేవుని మహింపరిచే విషయంలో ఏ మాత్రం రాజీ పడకూడదు. మనం స్వరమెత్తి గొంతెత్తి చేతిలో చప్పట్లు కొట్టేంత శక్తి నీకుండి రాజీ పడకూడదు. నీ శక్తిని, నీ గొంతుని దాచుకోకూడదు. గట్టిగా చెబుదాం. ఈ ఉద్యమం రేపటి నుంచి ఉండాలా, ఇప్పుడు నుంచి వద్దులే. స్తోత్రం చెబుదా. హల్లెలూయా. అంత శక్తి ప్రభావితం చేయగలిగిన దేవుణ్ణి మనం కలిగి ఉండి
నన్ను ఎవరు ఇప్పుడు తాకింది, ఎవరు నన్ను ముట్టుకుంది అంటే శిష్యులందరూ పక్కన వారు అంటారు, అయ్యా నీ మీద పడింది ఎవరు, నిన్ను తాకింది ఎవరు అంటున్నారు. మేము పడుతూనే ఉన్నాంగా. ఎస్ అయ్యా, మేమందరం పడుతూనే ఉన్నాంగా. మేము పడుతూనే ఎప్పటి నుంచో పడుతున్నాం నీ మీద. నిన్ను ముట్టుకుంటున్నాం, చేతులు సెకండ్ ఇస్తున్నాం, నీకు దగ్గరగా నేను హత్తుకుంటున్నాం, ప్రభువా అని నిన్ను కౌగిలించుకుంటున్నాం. మరి ఇప్పుడు పడ్డాడంటావు, ఎవరయ్యా అని అడగగానే లేదయ్యా, ఇప్పుడు ఎవరో నన్ను ముట్టుకున్నారు. ఎవరో ఎందుకు చెబుతున్నానంటే, నాలో నుండి ఒక ప్రభావం, నాలో నుండి ఒక మహిమ, నాలో నుండి ఒక శక్తి, నాలో నుండి వెళ్ళుట నేను చూశాను. ఆ వ్యక్తిని ఎవరినో బలపరిచింది. దేవుడికి స్తోత్రం చెబుదా. లూదా హృదయం ఎలా తెరవబడిందో, ఈరోజు ఆయన సన్నిధిలో గురి పెట్టుకొని, మనసు నిలుపుకొని, కన్నీరు కార్చి వెద పెట్టుకొని, గుండెలో బాదుకుంటున్న నిన్ను నా యొక్క దేవుని శక్తి ప్రభావితం చేయును గాక, నిన్ను తాకును గాక. యేసయ్యా హల్లెలూయా. ఆయన శక్తి నిన్ను ప్రభావితం చేయును గాక. ఆయన మాటలు ఈరోజు నిన్ను బలపరచును గాక. ఆమేన్. ఆయన మాటలు ఏం చేస్తాయంటే నిన్ను బలపరుస్తాయి, శక్తినిస్తాయి, ఆదరణిస్తాయి. ఆయనలో ఉండే శక్తి నీలోకి రావాలి అంటే మనము సమయాన్ని పోనివ్వకుండా సద్వినియోగం చేసుకోవాలి. ఆ సమయాన్ని దేవుని పాదాల దగ్గర మనం గడపాలి. ప్రభువా నీ పాద సన్నిధి నాకు శరణమయ్యా అని, శరణమయ్యా అని ఆయన సన్నిధిలో భజన చేస్తూ బ్రతికితే నీకు రావలసిన, దక్కించుకోవలసిన, నువ్వు పొందుకోవలసిన వాటన్నిటిని నా ప్రభు దయచేయును గాక. లూదియా సమయమును పోనివ్వకుండా తన ఇంటి వారిని రక్షించుకుంది. ఈరోజు సమయము పోనివ్వకుండా నువ్వు ప్రార్థన చేయి. సమయం పోతా ఉన్నాయి, మారు మనసు లేకుండా పోతా ఉంది మన బ్రతుకు, రక్షణ లేక పోతా ఉంది మన బ్రతుకు, బాప్తిజం లేకుండా పోతా ఉంది మన బ్రతుకు. మన ఇంట్లో బాప్తిజం లేని విడవబడుతున్న వారు అనేకులు చూస్తా పోతా ఉన్నాం మనము. ఈ రోజైనా మనం జాగ్రత్తగా ఆలోచన చేసి, ప్రభువా ఈరోజు నా హృదయం తెరవబడింది అయ్యా, నా ఇంటిలో రక్షణ లేని వారిని నేను నడిపించుకుంటానయ్యా. నేను నా ఇంటి వారందరూ బలలో చెప్పాలి, బలలో చేతులు వేద్దామయ్యా. నీ సన్నిధిలోకి వచ్చి మేమందరము తెల్లటి ఆ వస్త్రాలతో అయ్యా కలకలలాడుతూ నీ సన్నిధిలో మేము కూర్చుంటామయ్యా, చేతులు వేసి బ్రతుకుతామయ్యా నీ సన్నిధిలో అనుకునే ఆలోచనతో ఈరోజు వచ్చి కూర్చున్న నీ హృదయాన్ని నా దేవుడు గమనిస్తున్నాడు. నీ మనసులో ఉన్న మాటను ఆయన చేతిలో పెడదాం, ఆయనే రేపు కార్యము జరిగిస్తాడు. నువ్వు అనుకున్న అభిష్టిని నెరవేర్చును గాక. గట్టిగా చెబుదామా, నెరవేరుస్తాడని నమ్మిన వారి స్తోత్రం చెబుదాం. అలాగే ఇంకొకరి విషయాన్ని కూడా మనం తెలియపరచుకుందాం. అపోస్తలుల కార్య 16వ అధ్యాయము 24వ వాక్యాన్ని కూడా మనం చదువుదాం. 24. రాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగిన, చెరసాల పునాదులు అదరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనేను, అందరి బంధకములు ఊడెను. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచి ఉండుట చూచి ఖైదీలు పారిపోయిరనుకొని కత్తి దూసి తన్ను తాను చంపుకొనబోయెను. అప్పుడు పౌలు, నీవు ఏ హాని చేసుకొనవద్దు, మేమందరం ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. గట్టిగా చెబుదామా, గట్టిగా చెబుదామా. హల్లెలూయా. మనకు తెలిసినటువంటి విషయమే, ఈ జైలు అధికారి పౌలు శీల వారిని సువార్త ప్రకటించకుండా అడ్డుకొని వారిని ఏ అన్యాయము చేయని, ఏ నేరము చేయని వారిని తీసుకెళ్లి చెరసాల్లో పడివేశారు. అంతగా ఇంతగా కాదండి, బాగా తన్నేశాడు, గుద్దేశాడు, అనేకమైన ప్రయోగాలు చేశాడు. వారు రక్తము కారుతున్న మడుగుల్లో పడి ఉన్నారు. ఆఖరికి వారు ప్రార్థనలు చేస్తున్నారు మధ్యరాత్రి. దేవుడు కృప వారిపై కనికరించి పునాదులు అదిరెట్టుగా, చెరసాల తలుపులు వాటంతటిగా అవే తెరుచుకునేట్టుగా, వేయబడిన సంఖ్యలు ఊడిపోయేట్టుగా నా ప్రభు కృప చూపాడు. గట్టిగా స్తోత్రం చెబుదాం. కృప చూపగానే ఖైదీల యొక్క బంధించబడిన బంధకాలన్నీ ఊడిపోయాయి. ఇక అనుకున్నాడు జైలు అధికారి, అయ్యా పౌలు శీల ఇద్దరు కూడా పారిపోయారు, మిగతా ఖైదీలు కూడా పారిపోయారు, ఇక నా పై అధికారి నన్ను పట్టుకొని నన్ను హింసిస్తాడు, ఈ ఉద్యోగం తీసివేస్తాడు, లేక నన్ను చంపేస్తాడు, ఏమవుతుందో నా బ్రతుకు అనుకొని ఇక ఆయన చేతిలో పడి చావటం కంటే నేను చంపుకొని చస్తే బాగుండు. ఊరలో ఉన్న తన కత్తిని తీసుకొని పొడుచుకొని చంపుకోబోతున్నాడు. ఇంతలో పౌలు శీలలు మాట్లాడుతున్నారు, అయ్యో నువ్వు చంపుకోవద్దు, నువ్వు ఎక్కడికి పారిపోలేదు,
మాతో పాటు ఖైదీలు కూడా ఉన్నారు, అందరం ఇక్కడే ఉన్నాం, ఎక్కడికి పారిపోలేదో అనగానే దేవుడు చేసిన ఈ మహత్ కార్యాన్ని, వారి పక్షాన చేసిన ఈ అద్భుతాన్ని జైలధికారి ఆ క్షణము చూసి క్షణమే తన హృదయంలో మార్పు తెచ్చుకున్నాడు. స్తోత్రం చెబుదామా? క్షణమే దేవుడు చేసిన, పౌలు శీలలో చేసిన అద్భుత కార్యాన్ని చూసినటువంటి జైలధికారి క్షణములో తన హృదయంలో మార్పు, ఆ సాక్ష్యమునకు మార్పు, దేవుడు చేసిన ఆశ్చర్యానికి మార్పు అక్కడే తెచ్చుకొని వెంటనే అంటున్నాడు, అయ్యా నేను రక్షించబడాలి అంటే నేను ఏం చేయాలి? చూడండి, కింద వచ్చిన మనకు వెళ్దాం. అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెనా నేను? అందుకు వారు, ప్రభు అయిన యేసునందు మీరు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. చప్పలకు తీద్దాం, గట్టిగా చెబుదాం హల్లెలూయా. యేసునందు విశ్వాసముంచు. నువ్వు ఒక్కడవే కాదు జైలధికారి, నీ పిల్లలతో సహా నువ్వు రక్షణ పొందుకుంటావు, నీ ఇంటి వారితో సహా రక్షణ పొందుకుంటావు. నువ్వు ఒక్కడ విడవబడవో, నీవును నీ ఇంటి వారు, నీవును నీ ఇంటి వారు ఏమవుతారట? రక్షణ పొందుకుందురుగాక. జైలధికారి గంట కూడా అవ్వలేదు, అరగంట కూడా అవ్వలేదు, క్షణములోనే మార్పు చెందాడు. సమయాన్ని సద్వినియోగం, చెప్పాలి, సమయాన్ని సద్వినియోగం చేసుకొని అజ్ఞానువులే కాక జ్ఞానవంతుడిగా నిలబడి తను రక్షించుకున్నాడు, తన రక్షణ పొందుకున్నాడు, తన ఇంటి వారికి కూడా. ఎంత గొప్ప దేవుడండి మన దేవుడా! ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు నీ పక్కన ఉన్న వారికి ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి, సంఘంలో నిలిపిన సాక్ష్యాలను బట్టి ఇంకా నీ హృదయం తెరవకపోవుట, ఇంకా నువ్వు దేవుని రక్షణలో నిలబడకపోవుట, నువ్వు మారు మనసు కలిగి జీవించకపోవుట ఆశ్చర్యంగా ఉన్నది. స్తోత్ర. నీ పక్కన వారు, తోటి వారు, సంఘములో ఉన్నవారు, ఆరాధన చేస్తున్నవారు, దేవుని ద్వారా పొందుకున్న గొప్ప గొప్ప కార్యాలను బట్టి, సాక్ష్యాలను బట్టి ఇంకా నీ హృదయము తెరవకపోవట ఆశ్చర్యం, నీ ఇంటిలో రక్షణ లేకపోవట ఆశ్చర్యం, ఇంకా నువ్వే పొందుకోపోవట మహా ఆశ్చర్యం. ఇంకెప్పుడంటే నీ హృదయం తెరవబడేది? చెప్పాలి, నీ హృదయము ఇంకెప్పుడంటే తెరవబడేది? చెప్పండి. నీ మనసు ఎప్పుడు ఇంకా నిలబడేది? నువ్వు మారు మనసు కలిగి జీవించేది ఇంకెప్పుడు? ఇప్పుడు వరకు నీకు రక్షణ లేని నువ్వు ఆలోచించు. పండగ దినములో నేను రక్షణ పొందుకుంటాను, గుడ్ ఫ్రైడేకి రక్షణ పొందుకుంటాను, ఈస్టర్కి రక్షణ పొందుకుంటాను, సెమీ క్రిస్మస్ రోజు రక్షణ పొందుకుంటాను, ఈస్టర్, క్రిస్టమస్ అని ఇలాంటి పండగల దినాలలో కాదు రక్షణ పొందుకోవాల్సింది. ఇప్పుడు నీ హృదయం కలిగితే ఇప్పటికైనా సిద్ధమే, రేపుకైనా సిద్ధమే. వాయిదాలు వేయకుండా రక్షణలో నడిపించదుము గాక. ఎప్పటికప్పుడు క్షణము పట్టకుండా మనము తోడుకొని వెళుదుముగాక. ఓ సమయాల్లో పండగలు ఆ కాలము కలిసి రాని, లేకపోతే నేను పుట్టినరోజుకు తీసుకుంటా, పెళ్లి రోజున తీసుకుంటా, ఇవి కాదు. ఏ సమయంలో తీసుకోవాలి నీ మనసు అనిపించి ప్రేరేపించబడతావు, ఆ క్షణము లేచి నిలబడు. నా దేవుని రక్షణలోకి నేను అడుగులు వేయాలనుకుంటే నా ప్రభు సిద్ధంగా ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. ఆర్థిక శాఖ మంత్రి క్షణం ఆగలేదు. మడుగు కనబడగానే వెంటనే ఆ చెరువులోకి వెళ్ళి నీళ్లు కనబడగానే రక్షణ పొందుకున్నాడండి. పుట్టినరోజుకి తీసుకున్నాడా? పెళ్లి రోజుకి తీసుకున్నాడా? చెప్పాలి. ఈస్టర్కి తీసుకున్నాడా? గుడ్ ఫ్రైడేకి తీసుకున్నాడా? సెమీ క్రిస్మస్కి తీసుకున్నాడా? వాయిదాలు వేయలేదా? లూదియా హృదయం తెరవబడగానే రక్షణ ఉంది. ఇక్కడ జైలు అధికారి స్పష్టంగా దేవుని యొక్క కార్యక్రమాన్ని చూసిన వెంటనే రక్షణ నాకు బాప్తిజము కావాలని యేసయ్య పైన మనసు నిలుపుకొని రక్షణ పొందుకోవడానికి సిద్ధపడ్డాడు. రోజులు కాదు, వాతావరణాలు కాదు, సమయాలు కాదండి. సమయకూలంగా దేవుని నడిపించే నడిపింపులోకి పరుగులు తెద్దాం. సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. ఎంతమందికి వాక్యం అర్థమైంది ఒకసారి చెప్తారా? నిజంగా మీకు అర్థమైందా? ఏదో చెప్పాడా ఈ గారు సొల్లోలో వెళ్ళిపోయాడు విన్నాం అంటున్నారు. నిజంగా అర్థమైందా? అర్థమైతే మీ కుడి చేతులు, ఎడమ చేతులు కాదు. నిజంగా మీ అందరికి అర్థమైంది కదా? అయితే చెప్పిన అర్థవంతంగా కాకుండా నిజంగా నీలో నుంచి ఈ రక్షణ అనే మాట ప్రారంభమగును గాక. నీ ఇంటిలో అతి త్వరలోనే ఈ నెల ముగింపక మునిపే నీలో నుండి ఒకరు బయలుదేరుదురుగాక. యేసు నామములో జరుగునుగాక. సమయము పోనివ్వకుండా సద్వినియోగము చేసుకుందుము గాక. ఈరోజు మన హృదయాలు తెరవబడును గాక. సమయము పోనివ్వకు సహోదరుడా, దేవుని కొరకు వాడబడి నిలబడదుము గాక. వాక్యం అయిపోలేదు, ఇలా రోజులు గడుపుకుందాం.
ఎందుకంటే ఎందుకు అయిపోవట్లేదు నాకు తెలియట్లా. ఒకరి కోసం చెప్పగానే గంటన్నర అయిపోతుంది, ఇంకా ముగింపు రావట్లా. రానున్న దినాల్లో మనము మరలా చెప్పుకుందాం సమయం ఇచ్చినప్పుడు. ఇంకా సద్వినియోగం చేసుకున్న వారు ఉన్నారు, సద్వినియోగం చేసుకోకుండా సమయాన్ని పోగొట్టుకున్న వారు ఉన్నారు. వారు కూడా ఇంకా చాలా మంది ఉన్నారు. వారిని కూడా మనం అర్థం చేసుకుందాం. ఈ వాక్యము ఈరోజు నాలో ప్రభావితం అయింది, నిజంగా నన్ను కదిలించిన. గట్టిగా చప్పట్లు కొడతారా? హల్లెలూయా. నాకు బాగా అర్థమైందండి. ఈరోజు నా ఇంటిలో రక్షణ లేని వారిని ఈరోజు ప్రేరేపిస్తా, వాక్యాన్ని బోధిస్తా. సమయం ఉంది, ఇక సమయం లేదనుకోవద్దు. ఈరోజే సమయము. నా దేవుడిచ్చిన కృప వరముతో నడిపించుదునుగాక. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించి మనందరిని దేవుడు బలపరచునుగాక. ఆమేన్.